హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివప్రసాద్ రెడ్డి. నేను టాలీ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. సో నాకు వచ్చిన థాట్ ప్రకారం ఏంటంటే, అందరూ యూట్యూబ్లో అన్ని వీడియోస్ పెడుతున్నారు, అంటే టాలీకి సంబంధించి వీడియోస్ పెడుతున్నారు. బట్ నేను అనుకున్న థాట్ ఏంటంటే, ఏ ఒక్క వెబ్సైట్లో కూడా ఆ టాలీకి సంబంధించిన మొత్తం అనేది పెట్టట్లేదు అనమాట. అంటే మొత్తం టాపిక్స్ అన్ని సంబంధించి అన్ని టాపిక్స్ కరెక్ట్గా ఎవరు పెట్టట్లేదు. సో నేను దాని గురించి ఫోకస్ చేసుకునేసి ఈ టాలీ ట్యూటోరియల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ట్యూటోరియల్స్ వచ్చేసి టాలీ ట్యూటోరియల్స్గా తీసుకున్నాను నేను. సో ఇందులో భాగంగా నేను ఈరోజు ఫస్ట్ లెసన్గా టాలీ యొక్క సిలబస్ చెప్పాలనుకున్నాను. మొత్తం అంటే ఏ సిలబస్ మనకు టాలీలో ఉంటుంది అన్న దాని గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అనమాట. సో మనం టాలీని ఎలా పిలవాలంటే tally.erp9 అంటాం. సో tally.ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ 9 అనమాట. సో దాన్ని tally.erp9గా మేము పిలుస్తున్నాం అనమాట. సో కంటెంట్స్లోకి వచ్చేసామంటే నథింగ్ బట్ సిలబస్లోకి వచ్చాము అంటే, నేను మొత్తం టాలీ సిలబస్ అంతటినీ కలిపి ఒక 7 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. అందులో బేసిక్స్ అంటే ఏముంటాయి మనకి, సో ఆ బేసిక్లో ఏ టాపిక్స్ మనకు ఉంటాయి అన్న వాటి మొత్తాన్ని మనము అందులో కవర్ చేసుకున్నాం అనమాట. అలాగే ఆ బేసిక్స్ తర్వాత అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫీచర్స్ అంటాం. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫీచర్స్ అంటే అకౌంటింగ్లో అడ్వాన్సెస్ అనమాట. సో ఆ అడ్వాన్స్డ్గా ఏమన్నా ఆ ఫీచర్స్ అన్ని మనము చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తే అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ఫీచర్స్ అంటున్నాము. సో ఇన్వెంటరీ సంబంధించిన యొక్క అడ్వాన్స్గా మనము ఇక్కడ వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత డేటా మేనేజ్మెంట్. సో మనకు టాలీలో మొత్తం వచ్చిన డేటాని మనము ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్. సో ఇందులో మనకి ఏమవుతుందంటే, టెక్నికల్కి సంబంధించిన యొక్క టాలీలో ఉన్న టెక్నికల్ పార్ట్ మొత్తం అంతా మనం ఇక్కడ మ్యాక్సిమం కవర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ 6th పార్ట్కి వచ్చేసరికి హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్. హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్ అంటే నథింగ్ బట్ హెచ్ఆర్ అకౌంటింగ్. అంటే ఒక హెచ్ఆర్గా ఉన్న వాళ్ళు అకౌంటింగ్లో మనకు టాలీలో ఏ విధంగా మనం చేసుకోవచ్చు అన్న దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ వన్ 7th వన్ వచ్చేసి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఏంటండి, మనకు గవర్నమెంట్ సంబంధించిన ట్యాక్సెస్ అలాంటివి పే చేయాలి. అలాగే జిఎస్టీ ఇలాంటివన్నీ మనకు కొత్తగా మనకు డిడక్ట్ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని మనం ఏ విధంగా మనము చేయాలి టాలీ అనే దాని గురించి మనం డివైడ్ చేయాలి. సో ఇందులో మనకు మెయిన్గా 7 పార్ట్స్ డివైడ్ చేసామని చెప్పాం కదా. ఫస్ట్ వన్ బేసిక్స్, సెకండ్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫీచర్స్, థర్డ్ వన్ అడ్వాన్స్డ్ ఇన్వెంటరీ ఫీచర్స్, ఫోర్త్ వన్ డేటా మేనేజ్మెంట్, ఫిఫ్త్ వన్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్, సిక్స్త్ వన్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటింగ్, 7th వన్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్. సో మనం ఇప్పుడు డీటెయిల్గా సిలబస్ ప్రకారం చూసుకుని వెళ్ళిపోయామంటే, బేసిక్స్లో ఏమేం కలుగుతున్నాయని మనకి ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అండ్ టాలీ. అకౌంటింగ్ అంటే ఏంటి, టాలీ అంటే ఏంటి, వాటి గురించి మనకు ఇక్కడ బ్రీఫ్గా మనము డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో నీడ్ ఫర్ అన్ అకౌంటింగ్ సిస్టమ్, డెఫినేషన్ ఫర్ అకౌంటింగ్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, జర్నలైజింగ్ ట్రాన్సాక్షన్స్, ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. అలాగే సెకండ్ వన్కి వచ్చేసరికి అందులోనే గెట్టింగ్ స్టార్టెడ్. అసలు మనం టాలీలోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా లాగాన్ అవ్వాలి, టాలీ స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది, టాలీ నుంచి మనము ఏ విధంగా లాగౌట్ అవ్వాలి, నథింగ్ బట్ టాలీ స్క్రీన్ నుంచి బయటకు ఏ విధంగా మనం రావాలి అన్న దాని గురించి మనము గెట్టింగ్ స్టార్టెడ్లో చూసుకుంటాం అనమాట. అలాగే కంపెనీ ఇన్ఫో అండ్ ఫ్యూచర్స్. సో ఇక్కడేంటి, కంపెనీ ఇన్ఫోలో కంపెనీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, కంపెనీ యొక్క ఫీచర్స్ ఏ విధంగా సెట్ చేయాలి, కంపెనీని ఏ విధంగా సెట్ డౌన్ చేయాలి, ఏ విధంగా మనము సెలెక్షన్ ఆఫ్ కంపెనీ అని తీసుకోవాలి, ఏ విధంగా మనము ఎక్కువ కంపెనీస్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం వాటిని హ్యాండ్లింగ్ చేయాలి, అంటే మేనేజ్ చేయాలి, ఆల్టరేషన్ ఆఫ్ కంపెనీ, ఒకవేళ కంపెనీలో మనం డీటెయిల్స్ చేంజ్ చేయాలనుకోండి అప్పుడు ఏ విధంగా చేయాలి, అలాగే కంపెనీ మొత్తాన్ని మనం డిలీట్ చేయాలి అంటే తొలగించాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఏ విధంగా చేయాలి. సో ఇవన్నీ మనకు కంపెనీ ఇన్ఫో అండ్ కంపెనీ ఫీచర్స్లో మనము చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫో అంటే ఏంటండి, అకౌంటింగ్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. మనకి ఎలా ఉంటుంది, గ్రూప్స్, లెడ్జర్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో ఈ విధంగా మనకు అకౌంటింగ్ ఇన్ఫో అనేది ఉంటుంది. అంటే గ్రూప్స్ అంటే ఏ గ్రూప్స్ వస్తాయి, లెడ్జర్స్ అంటే ఏ లెడ్జర్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఎందుకు తీసుకుంటాము. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆ అకౌంట్స్ యొక్క మొత్తాన్ని మనం చార్ట్గా తీసుకుంటాము. సో వాటికి సంబంధించి ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం అనమాట. అలాగే ఇన్వెంటరీ అంటే ఏంటండి, స్టాక్
స్టాక్ అంటే ఏంటండి గూడ్స్, అదే నథింగ్ బట్ వస్తువులు. మన షాప్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి నాది కంప్యూటర్ షాప్ అనుకోండి, కంప్యూటర్స్ యొక్క షాప్లో ఏముంటాయండి, అన్ని కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ కంప్యూటర్స్ నేను ఏమంటానంటే స్టాక్ అంటాను. సో నథింగ్ బట్ అదే నాకు ఇన్వెంటరీ అండి. సో ఆ ఇన్వెంటరీ గురించి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. స్టాక్ ఆఫ్ గ్రూప్స్ అంటే ఆ స్టాక్ని ఎన్ని గ్రూప్స్ మనం డివైడ్ చేసుకోవచ్చు, ఆ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. కేటగిరీస్ అంటే ఎగ్జాంపుల్కి ఒక ఫర్నిచర్ షాప్ తీసుకోండి, అందులో ఏముంటుంది, చెక్కతో చేసినవి ఉంటాయి, ఐరన్తో చేసినవి ఉంటాయి, అలాగే ప్లాస్టిక్తో చేసినవి ఉంటాయి. సో ఈ కేటగిరీస్ ఉన్నాయి కదా, చెక్క ఒక కేటగిరీ, ప్లాస్టిక్ ఒక కేటగిరీ, ఇనుము ఒక కేటగిరీ. సో ఈ విధంగా కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి కేటగిరీస్ ఎలా చేయాలి. గోడౌన్స్ అండి, మనం ఏం చేస్తాం షాప్లో అన్ని ఒకసారి ఉంచాం కదా, డిఫరెంట్ గోడౌన్స్, ఐ మీన్ స్టోరేజ్ గురించి షాప్లో పట్టవు కాబట్టి గోడౌన్స్లో పెట్టుకుంటాము. సో ఆ గోడౌన్స్ ఎలా మనం మెయింటైన్ చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్, ఒక ప్రోడక్ట్ మనం ఏ విధంగా మెజర్ చేయాలి, స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, అలాంటి సంబంధించిన మొత్తం అంతా మనం తెలుసుకుందాం అనమాట. 6th one ఇక్కడ ఏమున్నాయి, వోచర్ ఎంట్రీ. దిస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద టాలీ అనమాట. సో మా టాలీలో ఏదైనా సరే కష్టంగా ఉంటుంది అని అనుకుంటారు అంటే అది బేసిక్స్ వరకు వస్తే కనుక అందులో ఏంటంటే వోచర్ ఎంట్రీ. వోచర్ ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే మనము వోచర్ ఎంట్రీ దానికి మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి అనమాట. ఆ షార్ట్ కట్ కీస్ బేస్ చేసుకునేసి మనము వోచర్ ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. సో అందులో వోచర్ ఎంట్రీలు ఏముంటాయి, అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్, డిస్ప్లే ఆఫ్ వోచర్, ఆల్టరేషన్ ఆఫ్ వోచర్, క్యాన్సిలేషన్ ఆఫ్ వోచర్, డిలీషన్ ఆఫ్ వోచర్, యాడింగ్ ఆర్ ఇన్సర్టింగ్ వోచర్స్. సో ఇవన్నీ అక్కడ మనకు చూస్తాయి అన్నమాట. అలాగే డిస్ప్లే అండ్ కాన్ఫిగరేషన్. డిస్ప్లే అంటే ఏంటంటే మనకు స్క్రీన్ కనిపిస్తుంది కదండి, ఈ స్క్రీన్ కనిపించే దాంట్లో ఏమేమి మనకు ఉన్నాయి, కాన్ఫిగరేషన్, రిపోర్ట్స్ డిస్ప్లే ఆఫ్ అకౌంటింగ్ బుక్స్ అండ్ రిపోర్ట్స్, రిపోర్ట్స్ డిస్ప్లే ఆఫ్ ఇన్వెంటరీ బుక్స్ అండ్ రిపోర్ట్స్, ఫిల్టర్డ్ రిపోర్ట్స్. సో వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రింటింగ్. సో మనము ఎక్సెల్లో డేటా మొత్తం అంతా మనం ఎక్సెల్ అయితే ఒక విధంగా మనం ఎలా ప్రింట్ అయితే తీసుకున్నామో అదేవిధంగా టాలీలో కూడా మనము డేటాను ప్రింట్ తీసుకోవచ్చు. సో ఆ ప్రింటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది సో అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. ప్రింటింగ్ రిపోర్ట్ జనరేషన్, ప్రింట్ సెట్టింగ్స్, ప్రింటింగ్ వోచర్స్ అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. నెక్స్ట్ బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్ అంటే నథింగ్ బట్ ఏంటండి, బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనము చూసుకుంటాము. ఆల్టరింగ్ బ్యాంకింగ్ ఫ్యూచర్స్, వోచర్ ఎంట్రీ విత్ బ్యాంకింగ్ ఫ్యూచర్స్, చెక్ ప్రింటింగ్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది, డిపాజిట్ స్లిప్స్, పేమెంట్ అడ్వైస్, చెక్ బుక్ మేనేజ్మెంట్. సో ఇలాంటివన్నీ మనము బ్యాంక్ సంబంధించినవన్నీ ఇక్కడ చూస్తాం అనమాట. అవి కూడా బేసిక్స్ మనం నేర్చేసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఓచర్ టైప్ అండ్ క్లాస్ అనమాట. సో ఏ ఓచర్ ఏ టైప్ సంబంధించింది, ఏ క్లాస్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. చేంజింగ్ నెంబరింగ్ ఆఫ్ స్టైల్స్ అంటే ఆ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు మనం, నంబరింగ్ అనేది. క్రియేషన్ ఆఫ్ న్యూ ఓచర్ టైప్స్, కొత్త ఓచర్స్ మనం ఏ టైప్ క్రియేట్ చేయడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయన్నది చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనము ఈ బేసిక్స్లో సిలబస్ అనేది కవర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ముందే చెప్తున్నాను, మీరు ప్రతిరోజు ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు టాలీలో ఎక్స్పర్ట్ అవుతారు. నేను ఖచ్చితంగా మీకు ఆ మాత్రం సపోర్ట్ చేసి ఆ మాత్రం నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ చేయగలను అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు కూడా అదే విధంగా ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మీరు టాలీలో ఎక్స్పర్ట్ అవుతారు. అది నాకున్న నమ్మకం అనమాట. సో ఈ బేసిక్స్ అనేవి మీరు ఒకసారి క్లియర్గా ఈ సిలబస్ మొత్తం అంతా ఒకసారి మీరు నోట్స్గా క్రియేట్ చేసుకునేసి ఒక సపరేట్ నోట్స్ పెట్టేసి అందులో నోట్ చేసుకుంటూ విత్ ఎగ్జాంపుల్స్తో నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. వాటితో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు టాలీ అనేది వెరీ సింపుల్గా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు నేర్చుకోవచ్చు. సో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామండి, టాలీ బేసిక్స్ వరకు చెప్పుకున్నాం అనమాట. సో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫీచర్స్ అనేది, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఫీచర్స్ అంటే ఏంటండి, అకౌంటింగ్ ఫీచర్స్లో అడ్వాన్స్గా వెళ్తున్నాము. సో అందులో ఏముంటాయంటే బిల్ వైజ్ డీటెయిల్స్, కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ కేటగిరీ, జాబ్ కాస్టింగ్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బడ్జెట్ అండ్ క్రెడిట్ లిమిట్, సినారియో మేనేజ్మెంట్. జాబ్ కాస్టింగ్ అంటే ఏంటండి, ఒకే పర్టికులర్ జాబ్కి అయితే మనం ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయాలి అంటే ఏ విధంగా కాస్టింగ్ చేయాలి అని అనమాట. మల్టీ కరెన్సీ అంటే ఏంటండి, మన ఇండియా అయితే కనుక రూపీస్, జపాన్ అయితే అదే ఈ అమెరికా అయితే సో అక్కడ మనం అలాగా రూపీస్ వాడరు కదా. సో అమెరికా అనుకో డాలర్స్ ఉంటాయి, యూఎస్ అయితే అలా ఉంటాయి కదా. సో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఏ కరెన్సీలో మార్చుకోవాలన్నా సరే మనం మల్టీ కరెన్సీలో మార్చేసుకోవచ్చు మనం. ఇండియా రూపీస్ని డాలర్స్లోకి, డాలర్స్ని డాకాలోకి, డాకాలని
రూపాయలకి ఇలాగా మార్చుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఏంటి, వడ్డీ లెక్కలు చేయడం కదా. సో వాటికి ఆటోమేటిక్గా మనం ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది తీసుకోవచ్చు. ఓచర్ ప్రకారము క్రెడిటర్స్ ప్రకారం తీసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో బడ్జెట్ అండ్ క్రెడిట్ లిమిట్. సో బడ్జెట్ లిమిట్స్ మనకి ఎగ్జాంపుల్కి ఈ ఇయర్కి అంతా కలిపి మనం ఒక 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకున్నాము. సో అప్పుడు బడ్జెట్ క్రియేట్ చేసుకుంటాము. సో ఆ 10 lakhs కంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనం లిమిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలా అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సినారియో, ఎనేబులింగ్ సినారియో, క్రియేషన్ సినారియో అనేది ఇవి మనం అక్కడ చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్కి వస్తే అంటే అడ్వాన్స్ ఇన్వెంటరీ ఫీచర్స్. ఇదంతా ఎలా ఉంటుందంటే మనకు ఇన్వెంటరీ సంబంధించి ఉంటుంది. ఆర్డర్ ప్రాసెసింగ్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్. ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలి, దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలి, అది రీ ఆర్డర్ లెవెల్ అండ్ స్టేటస్. మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ అనేవి అయిపోతే మనకి ఎలా తెలుస్తుందండి, మామూలుగా చెక్ చేసుకుని తెలుస్తుంది కదా. అదే టాలీలో మనకి ఏంటంటే మొత్తం మనము వాడుతున్నట్టు మనం అప్డేట్ చేసామంటే మనకి రీ ఆర్డర్ లెవెల్ అనేది అదే అప్డేట్ చేస్తుంది. అంటే మన దగ్గర రా మెటీరియల్ అనేది తగ్గిపోవచ్చింది, డేంజర్ లెవెల్కి వస్తుంది, లేదంటే మినిమం లెవెల్కి వచ్చేసింది, మీరు ఆర్డర్ చేసుకోండి లాగా చూపిస్తుంది అనమాట. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అంటే మనం ప్రొడ్యూస్ చేసిన యొక్క ప్రోడక్ట్స్కి బ్యాచ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఆ విధంగా బిల్ ఆఫ్ మెటీరియల్, అలాగే ప్రైజ్ లెవెల్ ఆఫ్ లిస్ట్. డిఫరెంట్ ప్రైజ్ లెవెల్స్ అలాంటి చాలా ఉంటాయి చెప్తామండి అక్కడ. డిఫరెంట్ అండ్ యాక్చువల్ బిల్డ్ క్వాంటిటీ. సో మనకు కొన్నిసార్లు డిస్కౌంట్ అనేది ఇస్తుంటారు. డిస్కౌంట్లో ఏమవుతుందంటే ఒక్కోసారి వస్తువులు ఫ్రీగా ఇస్తారు, ఒక్కొక్కసారి క్యాష్ తగ్గించిస్తారు. సో అలాంటివన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే డేటా మేనేజ్మెంట్, కన్సల్టేషన్ ఆఫ్ బుక్స్. అంటే బుక్స్ మనం ఏ విధంగా కన్సల్టేషన్ చేయొచ్చు. స్ప్లిట్ ఆఫ్ కంపెనీ యొక్క డేటాస్ని మనం ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అలాగే బ్యాకప్ అండ్ రీస్టోర్. మనకు డేటా ఉందండి, డేటా మొత్తం అంతా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు మన షాప్కి ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది, మొత్తం అంతా డేటా అంతా ఎగిరిపోయింది, విత్ ఇంక్లూడింగ్ సిస్టమ్స్ అంతా కాలిపోయింది. సో మనకి ఇప్పుడు డేటా ఎలా వస్తుందండి. సో ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డేటాని బ్యాకప్ తీసుకుంటాము. బ్యాకప్ తీసుకోవడం అంటే ఏంటండి, ఉన్న డేటా మొత్తాన్ని మనము ఇంకొక పెన్ డ్రైవ్లోకి కానీ ఆ విధంగా మనము తీసుకొని స్టోర్ చేసుకుంటాము. దాన్ని మళ్ళీ ఒకవేళ మనకి ఎక్కడైనా వేరే చోట కావాలనుకున్నప్పుడు రీస్టోర్ చేసుకుంటాము. ఓకేనా. అంటే ల్యాప్టాప్ మొత్తాన్ని మనము క్యారీ చేయకోకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జస్ట్ సింపుల్గా ఒక పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకునేసి ఆ యొక్క డేటాని తీసుకెళ్ళి ఇంకొకసారి మనము రీస్టోర్ చేసుకోవచ్చు. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటాం అనమాట. సెక్యూరిటీ కంట్రోల్ అండ్ టాలీ ఆడిట్. సెక్యూరిటీ కంట్రోల్ అంటే ఏంటండి, సెక్యూరిటీ అంటే టాలీ పరంగా మనకు సెక్యూరిటీ పరంగా ఇక్కడ మనము తెలుసుకుంటాము. టాలీ వాల్ట్ అనేది నథింగ్ బట్ కంపెనీకి సంబంధించి లాగింగ్ వీటికి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏముందండి, డేటా మేనేజ్మెంట్ అయిపోయింది కదా. టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు ఏముంటాయంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఒక డేటాను మనం ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ, ఇది మనకు ఎక్సెల్తో వర్డ్తో లింక్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎలా చేయాలో మనం చెప్తాం అనమాట. సో నెక్స్ట్ కాంకరెంట్ మల్టీలింగ్వల్ సపోర్ట్. సో ఇవన్నీ మనకి కొంచెము ఇన్స్టాలింగ్ ఎలా చేయాలి సంబంధించి డిస్ప్లే మల్టీ లాంగ్వేజ్ అలాంటివన్నీ మనకి చూసుకున్నాం. పాయింట్ ఆఫ్ సేల్స్. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న సమాజంలో పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాప్లో ఏముంటుంది, చిన్న స్వైపింగ్ మిషన్ ఉంటుంది, నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ సేల్ అనమాట. ఒక షాపింగ్కి వెళ్ళామనుకోండి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇలాంటివన్నీ ఏదో కార్డులను తీస్తూ ఉంటారు. ఆ కార్డుని ఎందుకు యూజ్ చేస్తున్నారండి, పేమెంట్ చేయడానికి. సో నథింగ్ బట్ అదే పాయింట్ ఆఫ్ సేల్స్ అనమాట. అక్కడ ఉన్న పేమెంట్ విధానాన్ని మనము పాయింట్ ఆఫ్ సేల్స్ అంటాం, POS మిషన్స్ అంటాం, నథింగ్ బట్ వాటిని. ఓకేనా. నెట్ ద్వారా మనం ఏ విధంగా టాలీ అనేది చూస్తాం ఇక్కడ. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యూమన్ రీసోర్స్ అకౌంటింగ్ నథింగ్ బట్ హ్యూమన్ రీసోర్స్ అంటే ఎవరండి, హెచ్ఆర్ పీపుల్ మనకు టాలీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకోవచ్చు అనమాట. సో టాలీ అంటే నథింగ్ బట్ ఏంటంటే హెచ్ఆర్కి ఏముంటుందండి, అక్కడ మెయిన్గా వాళ్ళ అటెండెన్స్ ఎంత, వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలి, వాళ్ళకి హెచ్ఆర్ ఎంత వచ్చింది, వాళ్ళకు ఎంత లీవ్స్ ఉన్నాయి, ఎన్ని కటింగ్ చేయాలి, ఏం కథ, ఇదంతా మనకు అక్కడ వాళ్ళకి అవసరం అనమాట. సో దానికి సంబంధించి కూడా మన టాలీ అనేది ఏం చేశారంటే సింప్లిఫై చేసి వాళ్ళకి సంబంధించిన విధంగా తయారు చేశారనమాట. అంటే పేరోల్ అనేది పేరోల్ అంటే ఏంటండి, పేమెంట్ చేసేదాన్ని రోలింగ్ చేస్తుంది మొత్తం అంతా. ఏ విధంగా పే చేయాలి ఆ డీటెయిల్స్ మొత్తం అంతా మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తుంది. ఎంప్లాయీస్ డీటెయిల్స్ నుంచి ఎంప్లాయీకి ఎంత పే చేసామో వాళ్ళ పేమెంట్ స్లిప్ కూడా మనము ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ టాపిక్ ఏంటంటే స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ అనమాట. ఈ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటండి, మనము గవర్నమెంట్కి ఏవైతే మనము ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాలో, ఏ విధంగా మనం అయితే వాటికి డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయాలో అలాంటి వాటికి సంబంధించి స్టాట్యుటరీ ఇంకా మనకి ఇంకో ఆప్షన్ ఉండదు అనమాట. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం చేసి పెట్టాలి. సో అందులో ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనకు తెలుసు కదా, రీసెంట్గా వచ్చింది 2017 జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా అండి. జిఎస్టీ కాన్సెప్ట్స్ ఏంటి, జిఎస్టీని ఏ విధంగా మనము యాక్టివేట్ చేసుకోవాలి, కాన్ఫిగరేషన్ ఏంటి, అలాగే జిఎస్టీ వోచర్స్ ఇన్వార్డ్ అయితే ఏం చేయాలి, అవుట్వార్డ్ అయితే ఏం చేయాలి, జిఎస్టీ వోచర్స్ అదర్స్ అయితే ఏం చేయాలి, అలాగే జిఎస్టీ యొక్క వోచర్స్ మనం ప్రింటింగ్ ఎలా తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఎలా చేయాలని చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ నథింగ్ బట్ TDS అంటాం అనమాట.
సో ఈ టీడీఎస్ అనేది మనం ఏదైనా సెట్ చేసుకోవాలి, ఎందుకు ఖర్చు చేయాలి, ఏం కదా అనేది మనం అక్కడ చెప్పుకుంటాం. అలాగే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, నథింగ్ బట్ టీసీఎస్. సో ఈ రెండింటి డిఫరెన్స్ మనం అక్కడ క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. ఓకేనా. సో ఈ యొక్క టోటల్ ఎన్ని ఉన్నాయని మనకు 37 టాపిక్స్ ఉన్నాయి. ఈ 37 టాపిక్స్ మనం తరోగా ప్రిపేర్ అయితే మీరు నా యొక్క ఈ ఫాలో అప్స్ని నేను పెట్టే 37 ప్లస్ ఈ కంటెంట్స్ కలిపి ఉన్నది కాబట్టి 38 వీడియోస్ అనమాట. ఈ 38 వీడియోస్ని మీరు కరెక్ట్గా చూసి ఫాలో అయ్యి ఓ పక్కన నోట్ చేసుకుంటూ నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే మీరు ఖచ్చితంగా టాలీలో నెంబర్ 1 అవుతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా అంతే విశ్వాసంతో ఇది చేసి నా యొక్క వీడియోస్ని తప్పకుండా చూసి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. తద్వారా నేను చేసే అప్డేట్ యొక్క టాలీ వీడియోస్ మీకు డైరెక్ట్గా మెయిల్కి వస్తాయి. అందుద్వారా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నేర్చుకొని చూసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.